హాయ్ అండి. ఇవాళ పాల ముంజల తయారీ చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేయండి. వేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బెల్లం కొంచెం కరిగే వరకు ఉంచండి. అలాగా కరిగించిన తర్వాత ఆ పాకాన్ని మనం వడపోసుకోవాలి. ఎందుకంటే ఇలా కరిగించడం వల్ల బెల్లంలో ఏమన్నా ఉంటే అంటే ఇసుక లేకపోతే చెరుకు తుక్కు అనేది ఉంటుంది కదా, ఇవన్నీ పోతాయి. బెల్లం ఆ పాకం అనేది బాగా మరిగించాలి. తీగ పాకం వచ్చే వరకు, మరీ చిక్కగా కాదు మరీ పలుచగా కాకుండా తీగ పాకం వచ్చే వరకు బెల్లాన్ని బాగా మరిగించండి. ఇందులోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి, అంటే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఈ పాకాన్ని ఇలా బాగా మరిగించిన తర్వాత ఈ మరిగిస్తూ మధ్యలో ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము, ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోండి. కొబ్బరి తురుము తీసుకొని బాగా కలపండి. పాకం అనేది అది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. మనం కొబ్బరి వండలు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ దీనికి కూడా పాల ముంజలు కూడా పూర్ణాన్ని అలాగే తయారు చేసుకోవాలి. ఒక చెంచా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయండి. పాకం బాగా దగ్గర పడ్డాక, పూర్ణం అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఆ పూర్ణాన్ని వేరే బౌల్లోకి తీసి అదే బాండీలో ఒక కప్పు పాలు, ఒక కప్పు వాటర్ తీసుకోండి. అవి బాగా పొంగొచ్చేంత వరకు పాలు అనేవి మరిగించండి. ఇలా మరగడం వల్ల పాలు టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో ఒక అర చెంచాడు అంటే టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఉప్మా రవ్వ, నేనైతే సుజీ రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు సుజీ రవ్వ వేసుకొని బాగా ఉండలు లేకుండా ఫాస్ట్గా తిప్పండి. అలాగే మంటని సిమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా తిప్పండి. ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది త్వరగా గడ్డలు కట్టేస్తుంది. అలా ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పితే అది చిక్కబడుతుంది. చిక్కబడిన మిశ్రమాన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ అదే స్టవ్ మీద ఒక వేరే ముగ్గు పెట్టి ఆయిల్ పోయండి, సరిపడా ఆయిల్ పోయండి. సో ఇప్పుడు మనం పూర్ణాన్ని తయారు చేసుకుందాం రండి. ఈ చల్లారిన పూర్ణాన్ని ఉండలుగా చుట్టుకొని దగ్గర పెట్టుకొని, అలాగే మనం ఉప్మా రవ్వ తయారు చేసుకున్నాం కదండి, ఉప్మా రవ్వ అనేది ఈ ఉండలకు సరిపడా ఉప్మా రవ్వ అనేది చుట్టుకోవాలి. ముంజలు తయారు చేసుకోవాలి, పాల ముంజలు. ఇలా తయారు చేసిన పాల ముంజలు ఆయిల్ హీట్ అయిన తక్కువ మంటలో స్లో ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ ముంజలు అనేవి సరిగ్గా రావు, లోపల ఉడకవు, కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు బాగా వేగనివ్వండి. అంతే, ఎంతో రుచికరమైన పాల ముంజలు అనేవి ఎంతో రుచికరమైన
పాల ముంజలు అనేవి రెడీ. నేను ఫస్ట్ టైం చేశానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.